లెంట్ సీజన్ కోసం ఎల్సెలా బుక్స్ వారి ప్రత్యేక పాడ్కాస్ట్కు స్వాగతం. గుడ్ ఫ్రైడే రోజున యేసుక్రీస్తు తనను తాను అప్పగించుకోవడానికి ముందు ఒక మంచి కాపరిగా తన శిష్యులతో ఒక తోటలో గడిపిన ఆత్మీయ క్షణాలు, మరి వాటి వెనుక ఉన్న ఆ లోతైన అర్థాన్ని ఇప్పుడు మనం క్లుప్తంగా చూద్దాం. మొదటిది, ఆ తోటలోని జ్ఞాపకాలు. యోహాను సువార్తలో మాత్రమే మనకు యేసు అరెస్టుకు ముందు వెళ్లిన ఈ తోట ప్రస్తావన కనిపిస్తుందండి. ఎందుకంటే గత 3 సంవత్సరాలుగా ఆయన తన శిష్యులతో ఎన్నోసార్లు అక్కడే కలుసుకున్నారు. ఒక్కసారి అలా ఊహించండి, పట్టుబడటానికి ముందు ఆ తోటలో వారితో గడిపిన ఆ చివరి క్షణాల్లో వాళ్ల మధ్య ఎలాంటి లోతైన సంభాషణలు జరిగి ఉంటాయో కదా. ఇక రెండవది, కాపాడే మంచి కాపరి. ఆ తోటనుంచి బయటకు వచ్చి యేసు స్వచ్ఛందంగా తనను తాను సైనికులకు అప్పగించుకున్నారు. కాని ఆయన తన శిష్యులను మాత్రం చాలా సురక్షితంగా ఆ తోటలోనే ఉంచారు. అంటే ఒక మంచి కాపరి తన గొర్రెలను ఆపద నుంచి ఎలాగైతే రక్షిస్తాడో, అచ్చం అలాగే యేసు తన మాటను నిలబెట్టుకుని వాళ్ళని కాపాడారన్నమాట. చివరగా ఆ చీకటిలో వినిపించిన స్వరం. అసలా భయం కమ్ముకున్న సమయంలో ఆయన స్వరాన్ని గుర్తుపట్టడం చాలా ముఖ్యం కదండి. చనిపోయిన లాజరును సమాధిలో నుండి బయటకురా అని పిలిచిన అదే స్వరమిది. భవిష్యత్తులో మన జీవితాల్లో చీకటి కమ్ముకున్నప్పుడు మన సమాధుల యొద్ద కూడా అదే స్వరం పిలిచి మనల్ని కాపాడుతుందనే గొప్ప నిరీక్షణ మనకిది ఇస్తుంది. దీన్ని బట్టి చూస్తే గుడ్ ఫ్రైడే అనేది కేవలమొక ముగింపు కాదు సుమా. అది ఒక మంచి కాపరి తన మందపై చూపిన అంతులేని ప్రేమ, రక్షణ మరియు నిరీక్షణలకు ప్రతీక. మా పాడ్కాస్ట్ విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని విషయాల కోసం వింటూనే ఉండండి.